ఎన్టీఆర్ జిల్లాలోని వత్సవాయిలో దొంగలు రెచ్చిపోయారు. దబ్బాకుపల్లిలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి బీరువాలో ఉన్నటువంటి 36 లక్షల రూపాయలను చోరీ చేశారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఉమామహేశ్వరరావు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దబ్బాకుపల్లి గ్రామంలో షేక్ బడా సాహిబ్ మెకానిక్గా అతను వత్సవాయిలో చేస్తున్నాడు. షెడ్ రన్ చేసుకున్నాడు. ఆయన ఉదయం తన షెడ్కి పనికి వెళ్తూ తర్వాత అలా మిస్సెస్ హాస్పిటల్ పని మీద జగ్గేపేట వెళ్ళి తిరిగి అతను మధ్యాహ్నం భోజనానికి 1 గంట ప్రాంతంలో ఇంటికి వచ్చేటప్పటికి తలుపుకి వేయబడిన ఒకటి తాళము బ్రేక్ చేయబడి లోపల బెడ్రూమ్లో ఇనుప బీరువా తెరిచి అందులో దాచుకున్న అతను 36,50,000 రూపాయలు పోయినట్లుగా మాకు రిపోర్ట్ ఇచ్చే ఉన్నాడు. ఆ రిపోర్టుపై ఇప్పుడు దర్యాప్తు స్టార్ట్ చేశాము. డాగ్ స్క్వాడు, క్రైమ్ స్పాటర్స్ని పిలిపించాము. వాళ్ళందరిని పిలిపించి ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు. అన్ని టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసుని సాధిస్తాము, దర్యాప్తు చేస్తున్నాము. దబ్బాకుపల్లి గ్రామంలో షేక్ బడా సాహిబ్ మెకానిక్గా అతను